సంచలనం సృష్టించిన పహల్గామ్ ఉగ్ర దాడి ఏం సూచిస్తోంది? ఇప్పుడు భారత్ ఎలా రెస్పాండ్ కావాలి? ఇక జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? అసలు ఏం జరిగింది? ఒక దాడి 100 ప్రశ్నలు. ఈ అంశానికి సంబంధించి లంచర్ డిబేట్లో మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి, అలాగే రిటైర్డ్ ఆర్మీ మేజర్ శ్రీనివాస్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మరో రిటైర్డ్ మేజర్ భరత్ రెడ్డి గారు 10 TV స్టూడియోకే అందుబాటులో రాబోతున్నారు. రైట్, మేజర్ శ్రీనివాస్ గారు, రియల్లీ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఎందుకంటే ఉగ్రవాదులు దాడుల్లో జవాన్లు మరణించడం, జవాన్లు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం, ఇలాంటి సంఘటనలు జమ్మూ కాశ్మీర్లో 1980s తర్వాత జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కొంత పరిస్థితి సద్దుమణిగింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అటు జమ్మూ లడక్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు అయిన తర్వాత కొంత టూరిజం డెవలప్ అయింది, వాణిజ్యం డెవలప్ అయింది. కాశ్మీర్ పండిట్లు మళ్ళీ వెనక్కి రావడం, ఒక సాధారణ పౌర జీవనం అనేది అక్కడ ఏర్పడింది. కానీ ఒక్కసారిగా షాక్ తినేటట్టుగా ఈ ఘటన జరగటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఎవరి వైఫల్యం? ఏం నేర్చుకోవాలి? ఇది వైఫల్యం అనే కన్నా మనం ఒకటి ఇక్కడ విశ్లేషించవలసినటువంటి అవసరం ఉందండి. కారణం ఏంటి అంటే ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో సాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆ విషయంలో మన ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రస్తుత ప్రభుత్వం భారతదేశం చాలా సక్సెస్ఫుల్ అయ్యింది. అయితే ఇలా మనం సక్సెస్ చేసుకుంటూ వెళ్తే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కి, అలాగే సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థలకి కూడా మింగుడు పడినటువంటి విషయం. ముఖ్యంగా వాళ్ళ యొక్క చిరకాల స్వప్నమైనటువంటి ఆజాద్ కాశ్మీర్ కి వాళ్ళకి అడ్డంకి అనేటువంటిది ఏర్పడింది. ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు చేశామో అప్పుడే వాళ్ళ ఆశలు అడియాసలు అయిపోయినాయండి. అయితే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది అంటే ఏ మాత్రం కూడా మింగుడు పడడం లేదు. కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు లేవు, ఇంకా ఉగ్రవాదం యొక్క క్లచెస్ లోనే కాశ్మీర్ ఉంది అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలకు తెలియచేయాలనుకుంటుంది ఇటు పాకిస్తాను, అలా ఉగ్రవాద సంస్థలు. అందుగురించే మనకి అమెరికా నుంచి సీనియర్ డెలిగేట్స్ వస్తున్నటువంటి సమయంలో ఈ దాడి జరగడం ద్వారా ప్రపంచ దేశాల యొక్క దృష్టిని ఆకర్షించడం. రెండవది, కాశ్మీర్ లో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టూరిస్ట్ ద్వారా వాళ్ళు ఉపాధిని అనేటువంటిది పొందుతున్నారు. పొందడం వల్ల అక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఈ యొక్క శాంతి ఆందోళన వైపు వెళ్ళడం లేదు. కానీ ఈ యొక్క టూరిజాన్ని ఎఫెక్ట్ చేయడం ద్వారా యువతకి అక్కడ టూరిజాన్ని ఎఫెక్ట్ చేసి యువతకి ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది లేకుండా చేయడం వలన వాళ్ళని మళ్ళీ తిరిగి ఉగ్రవాదం వైపు ఆకర్షించవచ్చు అనేటువంటి మరొక చర్య వలన, ఇలాంటి కారణాల వలన వీళ్ళు టెర్రరిజం సృష్టించడం కోసం ఉగ్రవాద సంస్థలు ఇలాంటి చర్యలు చేపడుతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు 1-2 చెదురుమదురుగా జరిగినంత మాత్రాన మన భద్రతా వైఫల్యాలు బయటపడినట్టు మనం చెప్పుకోవడానికి వీల్లేదండి. కారణం ఏంటి అంటే ఇలాంటి సంఘటనలు గతంలో చాలా ఎక్కువగా జరిగాయి. ప్రస్తుతం కూడా ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత మనకి ఈ సంఘటనలు ఎదురవుతున్నాయి, భవిష్యత్తులో కూడా ఎదురవుతాయి. ఇన్ ఫ్యూచర్ ఆల్సో వి మైట్ హ్యావ్ టు ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అండి. ఈ ఛాలెంజెస్ అనేటువంటి వచ్చినప్పుడు మనం ఎంత సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొంటున్నామో, మళ్ళీ కాన్ఫిడెన్స్ బిల్డప్ మెజర్స్ అంటే పబ్లిక్ కి మళ్ళీ తిరిగి అక్కడ పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, అలాగే మన దేశం అనేటువంటిది పాకిస్తాన్ కి సరైనటువంటి బుద్ధి చెప్పడం అనేటువంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ చర్యలు చేయడం ద్వారా మనం ఉన్నటువంటి ఈ లోపాలను, గతంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడం, భవిష్యత్తులో వాళ్ళకి భయాన్ని సృష్టించడం. ఇప్పుడు మనకి టెర్రరిస్ట్ యాక్టివిటీ ద్వారా పబ్లిక్ భయాన్ని సృష్టించడం కాదండి, పాకిస్తాన్ కి ఉగ్రవాద సంస్థలకి భయాన్ని సృష్టించే విధంగా మన చర్యలు అనేటువంటి ఉండాలి. కాబట్టి దీన్ని భద్రతా వైఫల్యంగా తీసుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఇలాంటి చర్యలు అనేటువంటి గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం చాలా తక్కువగా జరుగుతున్నాయి. అలాగే భవిష్యత్తులో కొంతవరకు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ కంట్రోల్ దాటిన తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నిండా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి టెరైన్ కనుక చూసుకున్నట్టయితే అన్జులేటెడ్ టెరైన్ అండి. అక్కడ మీకు విజిబిలిటీ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళు ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటి కొనసాగించడం చాలా అవకాశం ఉంటుంది. బార్డర్ కి పక్కగా ఉన్నటువంటి, ముఖ్యంగా స్పష్టమైనటువంటి ఇంటర్నేషనల్ బార్డర్ లేనటువంటి ప్రాంతంలోనూ
బార్డర్ డిస్ప్యూట్ ఉన్నటువంటి ప్రాంతంలోనూ, ఓకే. అందులోనూ ముఖ్యంగా పాకిస్తాన్ పక్కన ఉన్నటువంటి ఈ Border లో. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి దేశం పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో ఓకే. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో కూడా జరగడానికి అవకాశం ఉంది. Hmm. కానీ వీఆర్ ప్రిపేర్డ్ టు ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ Right. ప్రాబ్లమ్స్. మాత్రాన్న ఓకే. వాళ్ళు ఏ మాత్రం కూడా మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరండి. రైట్. శ్రీనివాస్ గారు, మిగతా అంశాలు కూడా మనం మాట్లాడదాం. అసలు ఈ దాడికి అమెరికా ఉపాధ్యక్షుడు పర్యటిస్తున్న నేపథ్యం, అలాగే ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటన, అలాగే మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న చార్ధామ్ యాత్ర, అంటే వీటన్నిటికీ సంబంధం ఏమైనా ఉందా, లేదంటే వేరేగా చూడాలా? దీనిపై పెంటపాటి పుల్లారావు గారు ఏమనుకుంటున్నారు? పహల్గామ్ దాడి నేపథ్యంలో ఒక దాడి 100 ప్రశ్నల డిబేట్ కంటిన్యూ అవుతుంది. పెంటపాటి పుల్లారావు గారు, అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఎందుకంటే ఇక్కడ టూరిస్టులు మరణించడం అనేది ఒక ఎత్తు, రెండోది అట్ ది సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్ సౌదీ పర్యటనకు వెళ్ళటం, అలాగే అటు అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశ పర్యటనలో ఉండడం, త్వరలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుండడం, వీటన్నిటిని కలిపి చూడాల్సిన అవసరం ఉందా, లేదంటే ఒక కశ్మీర్లో జరిగిన ఒక ఉగ్ర దాడి వరకే పరిమితమయ్యే అవకాశం ఉందా? ఇవన్నీ కలిసే చూడాలి. కానీ మీరు ఒక పెద్ద పాయింట్ మిస్ అవుతున్నారు కదా. అసలు మన సెక్యూరిటీ పాలెంలో లేదా? ఈ టూరిస్ట్ స్పాట్స్ అక్కడ వాళ్ళు అలా వదిలేశారా పక్షుల్లాగా? ఎవరు ఎక్కడ లేరు. అరగంట పట్టిందంటే ఈ ఘటన జరిగాక ఉగ్రవాదులు చేసిన పని తర్వాత పోలీసులు వాళ్ళు రావటానికి అరగంట. ఓకే. ఆ హెలికాప్టర్లు వేసుకుని వచ్చారు. అసలు సెక్యూరిటీ ఏది నేను అడుగుతున్నా. సంవత్సరానికి 30 లక్షల టూరిస్ట్ వెళ్తున్నారు. అది కాపాడుకోవాలా వద్దా? ఒకటి ఎక్కడ విన్నా పాకిస్తాన్ ఇలా చేసింది, పాకిస్తాన్ అలా చేసింది, పాకిస్తాన్కి బుద్ధి చెప్తాం, పాకిస్తాన్కి అంటున్నారు. కానీ వాళ్ళు చేయరని మీరు ఎందుకు అనుకున్నారు? ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా ఎలాగనుకున్నారు? వాళ్ళు ఎందుకు చేయరు? వాళ్ళు చేస్తారు. ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలా వద్దా? ఏం స్ట్రాటజీ లేదు. మీరు చెప్పండి. మీకు ఎక్కడైనా ఒక పోలీస్ మెన్ వాళ్ళ అటాక్ లో ఎవరో దెబ్బతినలేదు, ఎక్కడా లేరు. ఫేమస్ స్పాట్ ఈవేళ ఈ ఎక్కడ జరిగిందో పైలుగా అది వైష్ణోదేవి దారిలో ఉన్నది. ఎక్కడ ఎవరు ఒక్క సెక్యూరిటీ మనిషి కనపడలేదు. ఆఖరికి మన ముఖ్యమంత్రులు ప్రయాణం చేస్తూ ఉంటే 100, 200, 500 పోలీసులు వెళ్తారు. 20 కార్లు 50 కార్లు వెళ్తాయి. ఒక మినిస్టర్ ఇంటి బయట 50 మందో 20 మందో పోలీసులు కూర్చుంటారు. ఒక్కది లేదు. అమాయకుల్లాగా వాళ్ళు ఒక పోల్ట్రీ ఫామ్ లో కోళ్ళని చంపిస్తున్నట్టుగా చంపేశారు వాళ్ళు. నేను ఫస్ట్ అడిగే ప్రశ్న, ఇది మన గవర్నమెంట్ నెగ్లెక్ట్ ఫెయిలియర్. అది స్టడీ చేసుకోవాలి. కానీ పాకిస్తాన్కి ఇప్పుడు నువ్వు బుద్ధి చెప్పేది ఏంటి? బుద్ధి ఏం చెప్తావు? యుద్ధం పరిస్థితులు తీసుకొస్తావు. నీ జాగ్రత్త నువ్వు చేసుకోకుండా అందరినీ ఇబ్బంది పెట్టినట్టు లెక్కే కదా ఈ కంట్రీలో. తప్పకుండా నేను గవర్నమెంట్ ఫెయిలియర్ విచారంగా చెప్తున్నాను. నేనేమో ఆనందపడతలేదు. గవర్నమెంట్ ఫెయిలియర్ అంటే మన ఫెయిలియర్. మీరే చెప్పండి. ఒక్క పోలీస్ మెన్ లేడే అక్కడ, ఒక్క సోల్జర్ లేడే. మీరు లేవనెత్తింది చాలా వ్యాలిడ్ పాయింట్ పెంటపాటి పుల్లారావు గారు. మీరు లేవనెత్తింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నా దగ్గర కొన్ని గణాంకాలు కూడా ఉన్నాయి. 2024 అధికారిక లెక్కల ప్రకారం ఈ పహల్గామ్ టూరిస్టులు వచ్చే బాగా ప్రదేశం 35 లక్షల మంది పర్యటించారు. అంటే ఎవ్రీ డే ఖచ్చితంగా ఫ్లో ఉంటూనే ఉంది. కానీ అక్కడ ఆ స్థాయిలో భద్రత ఎందుకు లేదు అన్నది ఇట్స్ ఏ రియల్లీ వ్యాలిడ్ క్వశ్చన్. ఐ అగ్రీ. సెకండ్ పాయింట్, ఇంకో పాయింట్ కూడా చెప్తా. మీరు పాకిస్తాన్ కి మనకి 70-80 సంవత్సరాల విరోధం. 1947 ఆగస్టు 15 స్టార్ట్ అవ్వండి. అది అవ్వదు. ఇంకో 100 సంవత్సరాలు ఉంటుందా, 200 సంవత్సరాలు ఉంటుందా, మనం పట్టించుకోకూడదు. మనం రెడీ ఉండాలి. అలా దేశంతో మీరు క్రికెట్ మ్యాచెస్ పెట్టుకుంటారా? వాళ్ళతో కలిసి తిరుగుతారా? ఇక్కడ మనుషులు చంపేస్తున్నారా? ఏంటిది? ఎంత సీరియస్ గా ఏం లేరా మీరు? నిన్న నుంచి నేను అడిగే ప్రశ్న ఇది. రాబోయే క్రికెట్ మ్యాచెస్ ఆప్ చేయాలి. వాళ్ళకి మనకి సంబంధం లేదు. బంగ్లాదేశ్ కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే మేము ఆడమని చెప్పాలి. ఈ క్రికెట్ ఆడటానికి దేశం పుట్టిద్దా? క్రికెట్ కోసమే మనం ఉన్నావా? 2 సంవత్సరాలే భారతదేశం క్రికెట్ ఆడకపోతే క్రికెటే లేదు ప్రపంచంలో. అలాంటిది మనం ఓన్ టోర్నమెంట్స్ చేసుకుంటాం, పోతాం. ఇదేంటి? ఒక్క పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ కండెమ్ చేసేదా? ఇది తెలియదే. అదే కాకుండా మన ప్లేయర్స్ ఎవరు కండెమ్ చేయలేదు. మన హిందీ ఫిలిం వాళ్ళు ఒక్క సినిమా స్టార్ కూడా కండెమ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ వ్యూవర్స్ బంగ్లాదేశ్, ఫారిన్ కంట్రీస్, అబుదాబి అక్కడక్కడ చూస్తారు. ఎవరు మాట్లాడలేదు. ఇలాంటి దేశం మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సెంటిమెంట్ అనేది లేదు.
చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, తప్పకుండా వాళ్ళు అటాక్ చేస్తారు కదా. ప్రధానమంత్రి సౌదీ అరేబియా వెళ్తామా, సౌదీ అరేబియా మనకి దగ్గర అయిపోతామా, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వస్తే చేశారు. డొనాల్డ్ ట్రంప్ 2020 ఫిబ్రవరి 24, 25 వచ్చారు, మేము మర్చిపోవద్దు ఆ తారీఖు. అవును, అక్కడ ఢిల్లీలో రైట్స్ మొదలు పెడతారా, ఆ రైట్స్ మొదలు పెడతారా, చేస్తారు. వాళ్ళు చేయరు, చేయించరు, ద్రోహిలు ఉన్నారని మనం ఎందుకు అనుకుంటాం? ఉన్నారు, మనం జాగ్రత్త పడాలి. దొంగలు వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకుంటాం, తాళాలు వేస్తాం. అంటే పెద్దపల్లి పుల్లారావు గారు కరెక్ట్గా వారం రోజుల కిందట పాక్ ఆర్మీ చీఫ్ చేసిన కామెంట్స్, అది హిందూ దేశము, ఇది భారత్ మనకి ఎప్పుడు శత్రువు అని ఆ తరహాగా చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ ఘటన నేపథ్యంలో? అదేదో పెద్ద ఒక బ్రిలియంట్ ఫిలాసఫరు లేకపోతే ఒక విశేషమైన మేధావేదో మాట్లాడేది అదేం లెక్క పెట్టక్కర్లేదు. అది రూటీన్ గా మాట్లాడే పాకిస్తాన్ విషయాలు. ఎందుకంటే అసలు మన దేశం దేనికి అని అక్కడే ప్రశ్నిస్తున్నారు. బలూచిస్తాన్ ఎలా పార్ట్ అవ్వింది, పెషావర్ ఎలా పార్ట్ అవ్వింది, ఏంటిది, ఎవరికాళ్ళు వెళ్ళిపోతారా ప్రశ్న వస్తే ఆయన ఆర్మీని మెయింటైన్ చేస్తానే పాకిస్తాన్. చాలా సమస్యలు ఏంటంటే దేశాలకి సైన్యం ఉంటుంది కానీ పాకిస్తాన్ ఆర్మీకి దేశం ఉన్నది. వాళ్ళు చేసేది మొత్తం అంతా వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. ప్రపంచం ఏదో మన మీద వచ్చేస్తుంది, భారతదేశం మనం తినేస్తుంది, భారతదేశం నలిపేస్తుంది, మేము లేకపోతే అని చెప్పుకోవటానికి చెప్పిన మాట్లాడి మనం పట్టించుకోకూడదు. మీతో నేను అడిగే ప్రశ్న, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళ చేసిన ఘోరాలు మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు? మన జాగ్రత్తలో మనం పడాలి. అది పడ్డావా అట్టర్ ఫెయిలియర్. మన మిత్రులు ఉన్నారు, మేజర్ గారు అక్కడ చెప్పమనండి, ఒక్క సెక్యూరిటీ మనుషులే 800 కిలోమీటర్లు లైన్ ఆఫ్ కంట్రోల్ ఉన్నది. ఇప్పుడు కూడా ఇవాళ ఏమొచ్చింది, వాళ్ళు ఎవరో ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి వస్తే మేము ఆఫ్ చేసామని ప్రెస్ రిలీజ్ ఇప్పుడే వచ్చింది. అదే కాకుండా ఇవాళ ఏం చేస్తున్నారు, ఫోటోస్ రిలీజ్ చేస్తాం, ఎవరు చేశారో ఆయన పెడుతున్నారు. అది నిన్న చేయపోయారా? నేను ఎందుకు వాచ్ చేయలేదు? టెలిఫోన్ ట్రాఫిక్ ఎందుకు వాచ్ చేయలేదు? ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అసలు చాలా సీరియస్ గా చెప్తున్నా సతీష్ గారు, ఫెయిలియర్ జరిగినప్పుడు మళ్ళీ మనం చూసుకోవాలి. ఎదరవాడి మీద బ్లేమ్ చేయటం, లేకపోతే ఎవరో అంటున్నారు కదా నేను ఎలక్షన్ ఓటింగ్ మెషిన్స్ వల్ల ఓడిపోయాను చాలా మంది అంటున్నారు, నేను మా ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయా, క్వశ్చన్లు బాగోలేదు అంటున్నారు. అలాగంటే ఇలాగే మన దేశం చాలా సీరియస్ గా. మీరు ఒక చిన్న పాయింట్ చెప్తున్నారు, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పటి వరకు 2 ఫ్రంట్ యుద్ధం చేయాలనేది 3 ఫ్రంట్లు అవి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అలర్ట్ గా ఉండాలి. ఇది చాలతలేదు వాళ్ళు చేసిన పని, ఇది చాలా ఘోరం. మన ఫెయిలియరా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాం. రైట్, ఖచ్చితంగా దానిపైన మరి మేజర్ శ్రీనివాస్ గారు ఏమనుకుంటారు ఒక స్మాల్ బ్రేక్ తర్వాత కనుక్కుందాం. ఇక్కడ మన ఫెయిల్యూర్ కూడా కొంత ఉందని పెంటపాటి పుల్లారావు గారు చెప్తున్నారు. అంతా 35 లక్షల మంది పర్యాటకులు సరాసరిన వచ్చే పహల్గామ్ లాంటి ప్రాంతంలో ఎందుకు సెక్యూరిటీ లేదు, ఘటన జరిగిన అరగంట తర్వాత ఎందుకు సెక్యూరిటీ వచ్చారు, ఎందుకు పసిగట్టలేపారు నిఘా వర్గాలన్న అంశం కూడా ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. మరి భారత్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, పెంటపాటి పుల్లారావు గారు లేవనెత్తిన భద్రతా వైఫల్యం అంశం, ఈ రెండింటిపై శ్రీనివాస్ గారు ఏమంటారు? పహల్గామ్ ఉగ్ర దాడి, ఒక దాడి 100 ప్రశ్నలు, దీనికి సంబంధించి లంచ్ ఆఫ్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఆర్మీ మాజీ మేజర్ భరత్ రెడ్డి గారు 10TV స్టూడియోలో, ఆల్రెడీ మేజర్ శ్రీనివాస్ గారు, జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు కంటిన్యూ అవుతున్నారు. రైట్, వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ భరత్ రెడ్డి గారు, ఇలాంటి సంఘటన జరగటం, ఎక్స్క్లూజివ్లీ టూరిస్టులని ఈ స్థాయిలో చంపేయటం అనేది ఒక నథింగ్ బట్ సాధారణ పౌరులను చంపిన కింద ఇది వస్తుంది. మరి ఎలా అర్థం చేసుకోవాలి? భద్రతా వైఫల్యం ఉందని పెంటపాటి పుల్లారావు గారు స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎంత కీలకమైన టూరిస్ట్ ప్లేస్లో ఎందుకు భద్రత సరైన రీతిలో లేదనేది ఒకటి. అంతర్జాతీయ కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు భారత్ ఎలా రెస్పాండ్ అయితే బెటర్? మీరు 2 ప్రశ్నలు అడిగారండి. ఫస్ట్ భద్రతా వైఫల్యం అని. సో నేను పహల్గామ్ ఏరియాలో ఆపరేషన్స్ చేసిన వాడిని, నాకు అక్కడ జాగ్రఫీ మొత్తం చాలా బాగా తెలుసు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మీకు అర్థం చేసుకోవాల్సింది, అనంతనాగ్ నుంచి మీరు అష్మకామ్ నుంచి మీకు ఒక దారి వెళ్తుంది అమర్నాథ్ వెళ్ళే యాత్ర. దాంట్లో పహల్గామ్ దాటిన తర్వాత మీకు ఈ బైసరన్ వ్యాలీ రైట్ సైడ్కి వస్తుంది. అయితే ఈ మొత్తం దారి వెళ్ళడానికి కేవలం 2 రోడ్లు ఉంటాయి అసలు, అంటే అది తప్ప ఇంకా వేరే అప్రోచ్ లేదు దానికి ఆ కొండ మధ్యలో, రైట్. అండ్ గత
25 ఏళ్లుగా ఆ ఏరియాలో ఇలాంటి సంఘటన జరిగిన ఉదంతం లేదు. అంటే ఎస్, అమర్నాథ్ యాత్ర జరిగినప్పుడు యాత్రికుల మీద దాడులు జరిగాయి ఫ్రమ్ అ రిలీజియస్ యాంగిల్, కానీ టూరిస్ట్ యాంగిల్లో మాత్రం ఇప్పటి వరకు అక్కడ ఏ రోజు కూడా దాడులు జరగలేదు. 2, కాశ్మీర్ ఎలక్షన్స్కి రెడీగా లేదు, డెమోక్రసీకి రెడీగా లేదు అని అనుకున్నా కానీ సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్తో కంపల్సరీగా ఎలక్షన్స్ పెట్టించి అక్కడ ఒక స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసి ఒక చీఫ్ మినిస్టర్ పెట్టారు. ఇంటర్నల్ సెక్యూరిటీ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ది స్టేట్, ఇట్ ఈస్ నాట్ ఫెడరల్ సబ్జెక్ట్, రైట్? సో వాట్ వాజ్ ద స్టేట్ గవర్నమెంట్ డూయింగ్? 3rd, అక్కడ ఒక ఆర్ఆర్ బెటాలియన్ ఉంటుంది, 3RR అష్ముఖాంలో. కానీ ఏరియా ఎంత పెద్దదంటే మీరు 400 మందితో ఆ ఏరియా కవర్ చేయలేదు, రైట్? నెక్స్ట్ పాయింట్, పహల్గామ్లో టూరిజం అని మాట్లాడారు కదా, పహల్గామ్లో 50% టూరిజం ఈజ్ లోకల్ టూరిజం, అంటే కాశ్మీర్ లోకల్స్ అక్కడికి వస్తారు, ఓకే, రైట్? బైసరన్ వ్యాలీ ఏదైతే ఉందో అక్కడ కేవలం బయటి టూరిస్ట్స్ వస్తారు, ఓహో సార్, రైట్? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బైసరన్లో మీకు ఉండడానికి ప్లేస్ లేదు, ఇట్స్ అ డే ట్రిప్. ఎస్ సార్, ఇట్స్ అ డే చేయడానికి ఛాన్స్ లేదు. సో ఇట్స్ అ మిడో, అంటే మీరు అలా కొండపైకి ఎక్కి శ్రీశైలం గుట్టెక్కినట్టు ఎక్కాక పైన ఇలా ఎలా అయితే ఒక ప్లాటో లాగా ఉంటుందో, దిస్ ఇస్ అ మెడో లైక్ దాట్, ఓకే. సో అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ వెళ్ళడానికి రోడ్లు లేవు, సగం దూరం దాకా వెళ్ళి గుర్రం ఎక్కి మీరు వెళ్ళి డే పిక్నిక్ చేసుకొని మీరు వాపస్ వస్తారు, ఓకే. సో మీకు ఉన్న సెక్యూరిటీ సెటప్ అక్కడ ఏంటంటే 3RR ఒకటి ఉంది, పహల్గామ్లో ఒక చిన్న పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఓకే. అది కూడా ఫుల్ SHO లైక్ పోలీస్ స్టేషన్ కాదు, చిన్న పోలీస్ స్టేషన్ ఉంటుంది, విచ్ ఇస్ జస్ట్ అన్ అవుట్ పోస్ట్, ఓకే. ఎప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ వస్తాయి అక్కడ? మన రీడింగ్ ఏంటి అక్కడ? మోస్ట్ సెన్సిటివ్ ఆస్పెక్ట్ మనకు అమర్నాథ్ యాత్ర కాబట్టి, అమర్నాథ్ యాత్ర ఉన్నప్పుడు మాత్రం 10,000 సైనికులు వస్తారు అక్కడికి సెక్యూరిటీ ఇవ్వడానికి, ఓకే. కానీ టూరిజం పరంగా ఎన్నడూ కూడా అక్కడ సెక్యూరిటీ లేదు గత 15-20 ఏళ్లుగా, అండ్ ఐ థింక్ అదే వాళ్ళకి ఆపర్చునిటీ కూడా అయింది. సో దీన్ని సెక్యూరిటీ ఫెయిలియర్ గా చూస్తారా అంటే, ఫస్ట్ పార్ట్ నేనేమన్నా అంటే మీకు టూరిజం ప్రొటెక్ట్ చేసుకోవాలి, టూరిజం యొక్క ఎకానమీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఉంటే స్టేట్ గవర్నమెంట్ షుడ్ హావ్ బీన్ రీడింగ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ పుట్ సమ్ పీపుల్ దేర్, రైట్? అది కాలేదు. సో ఆ పరంగా మీరు సెక్యూరిటీ ఫోర్సెస్ ఫెయిలియర్ ఉంది అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ ఫెయిలియర్. ఏం చేస్తున్నాడు ఒమర్ అబ్దుల్లా? వాట్ ఈస్ హీ డూయింగ్? ఓకే, ఈజంట్ ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ కాదు, ఇది ఆర్మీ చూసుకుంటూ అంటే మరి నువ్వు చీఫ్ మినిస్టర్ ఎందుకు? మన చీఫ్ మినిస్టర్ అంటారా ఇక్కడ తెలంగాణలో ఎక్కడైనా ఉదంతం అయితే? నాకు చేత కాలేదు అంటాడా? మరి చేత కాకపోతే ఆయన దిగిపోవాలి రిజగ్నేషన్ చేసి. వన్ ఈస్ దాట్. సెకండ్, మీరు ఆర్మీ గురించి కూడా మాట్లాడితే మరి గత 5 ఏళ్లుగా అగ్నివీరుని తెచ్చి 1,50,000 మందిని తక్కువ చేసి మీరు మ్యాన్ పవర్ తక్కువ చేశారు కదా, మరి ఇప్పుడు అడుగుతున్న పెద్ద మనుషులందరూ ఆ రోజు ఎందుకు అడగలేదు? మీరు ఆర్మీని తక్కువ చేస్తున్నారు, దీంతో మనకి సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది అని. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. సో ఆన్ వన్ సైడ్ యూ హావ్ రెడ్యూస్డ్ ద సెక్యూరిటీ ఫోర్సెస్, సెకండ్ యూ హావ్ గివెన్ ది పవర్ టు ద హోమ్ మినిస్ట్రీ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్. సో ఇట్ కాంట్ హ్యాపెన్, రైట్? సో యూ కెనాట్ జస్ట్ సే దట్ సెక్యూరిటీ ఫెయిలియర్ అని ఆర్మీని బ్లేమ్ చేయడానికి లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇంతకుముందు ఇంకో డిస్కషన్ కూడా అవుతుంది, టైం పట్టింది వాళ్ళకి అని. ఇట్ ఈస్ అన్ ఇన్యాక్సెసిబుల్ ప్లేస్. మీరు బై రోడ్ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళలేరు. సో హౌ కెన్ ద సెక్యూరిటీ, మీకు ఫోన్ వచ్చినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీరు ఆ ప్రదేశం చేరడానికి 2-3 గంటలు పడుతుంది. ఓకే, నడిచి వెళ్ళాలి కాబట్టి, లేకపోతే గుర్రాల మీద వెళ్ళాలి కాబట్టి. సో అలా చూస్తే ఈ ఉగ్రవాదులు ఏదైతే టార్గెట్ ఎంచుకున్నారో ఆలోచించి ఎంచుకున్నారు, ఎక్కడైతే రెస్పాన్స్ రాదో అదే ఎంచుకున్నారు. ఓకే, రైట్. శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు సార్? ఇందాక పెంటపాటి పుల్లారావు గారు ప్రస్తావించిన అంశం ఒకటి, రెండోది ఇప్పుడు భరత్ రెడ్డి గారు చెప్తున్నారు ఆ ప్రాంతంలో పనిచేసిన వ్యక్తిగా అక్కడ భౌగోళికంగా ఎలా ఉంటుంది, పరిస్థితులు ఏంటి, అక్కడ ఆర్మీ పాత్ర ఏంటి, స్టేట్ పోలీస్ పాత్ర ఏంటి, విపులంగా వివరించారు. అవునండి. సో యాక్చువల్ గా నేను ఇప్పుడు ఎలాగా భరత్ సారు 50% ఆఫ్ ది ఆస్పెక్ట్ హాజ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. యాక్చువల్ గా పెంటపాటి పుల్లారావు సారు పోస్ట్ చేసినటువంటి క్వశ్చన్ పూర్తిగా వినలేదు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సార్ చెప్పిన దాంట్లో 50% కవర్ అయిపోయిందండి.
కానీ ఒకటండి, ఇప్పుడు మన పుల్లారావు సార్ చెప్పడం మాత్రమే కాదు, ఎంటైర్ ఇండియా ఏమనుకుంటుంది అంటే ఇది భద్రతా దళాల యొక్క వైఫల్యం. వాళ్ళకి గ్రౌండ్ ఫ్యాక్ట్స్ తెలియదండి. ఇది నేను ఈ విధంగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళ యొక్క తప్పు అని కూడా అన్ను. కారణం ఏంటి అంటే అక్కడ ఆన్ గ్రౌండ్ మేజర్ భరత్ రెడ్డి సార్ చూశారు కాబట్టి అక్కడ చెప్పగలుగుతున్నారు. అలాగే నేను కూడా కాశ్మీర్ ఆపరేషన్స్ లో పాల్గొన్నాను కాబట్టి అక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ ఐఎస్ డ్యూటీస్ లో ఉన్నాను కాబట్టి we could able to gauge the exact situation. మీ కళ్ళతో చూసి చెప్పగలమండి. అక్కడ ఇంచ్ బై ఇంచు నెంబర్ 1 ఇంకో క్రూషియల్ డేటా చెప్పారు మన భరత్ రెడ్డి సార్. లాస్ట్ 25 years లో అక్కడ పహల్గామ్ లో ఎటువంటి ఇన్సిడెంట్ లేదు, అది సెన్సిటివ్ జోన్ లో లేదు అని చెప్పి. ఇది వాస్తవం అండి. మనం ఇంచ్ బై ఇంచు ఇందాక మనకు పుల్లారావు సార్ చెప్పింది ఏంటి అంటే మన టూరిజం స్పాట్స్ ను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చూసుకుంటే కాశ్మీర్ లో ఇంచ్ బై ఇంచ్ ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతటి మ్యాన్ పవర్ అనేటువంటిది అసాధ్యం. బట్ ఇట్ ఈస్ నాట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అండి. ఆర్మీ ఆ యొక్క స్టైల్లో పనిచేయదు. సెన్సిటివ్ ఏరియాస్ ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది అల్వాసిని గార్డ్ చేస్తుంది, ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది కట్టడి చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు యాడ్, ఆర్మీ యొక్క ఫస్ట్ డ్యూటీ ఈజ్ నాట్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇట్ ఈస్ వీఆర్ మేడ్ అండ్ ట్రైన్డ్ ఫర్ ఫైటింగ్ ఏ వార్, డిఫెండ్ ఏ కంట్రీ. అయితే ఇది అడిషనల్ డ్యూటీ అండి. ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ పారామిలిటరీ ఫోర్సెస్ కు ఉన్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీని ఇండియన్ ఆర్మీ షేర్ చేసుకుందండి. నెంబర్ 2, అది ఇన్యాక్సెసిబుల్ ఏరియా. అది ముందునే చెప్పారు సార్ కూడా. అంటే ఆ ఏరియాలోకి మీరు వెళ్ళాలంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ టెరైన్స్ అండి. మీరు అటువంటి ఏరియాస్ కనుక మీరు చూస్తే కనుక డెడ్ లాకింగ్ ప్లేసెస్ అనేటువంటివి ఉంటాయి. అలాంటి ప్లేసెస్ లో అంబుష్ వేయడం చాలా ఈజీ శత్రువులకి. అలాంటి ప్లేసెస్ కి మనం యాక్సెస్ అవ్వాలి అంటే కనుక ఆన్ ఫుట్ వెళ్ళవలసి ఉంటుంది, బై హార్స్ మ్యూల్స్ ద్వారా వెళ్ళవలసి ఉంటుందండి. అలాంటి ప్లేసెస్ లో వెహికల్స్ కూడా వెళ్ళవు. అలాంటి ప్లేసెస్ మనకి చాలా ఉన్నాయి. అందుకే నేను అన్జులేటెడ్ టెరైన్ అన్నాను, టెరైన్ ఇన్యాక్సెసిబిలిటీ అన్నాను. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం ఆర్మీని బ్లేమ్ చేయడం, డిఫెన్స్ బ్లేమ్ చేయడం అనేటువంటిది ఎంత మాత్రం సమంజసం కాదు. అది జనరల్ పబ్లిక్ వచ్చేటువంటి డౌటే కాబట్టి అది నేను తప్పని నేను. కారణం ఏంటంటే వాస్తవ పరిస్థితులు తెలియకపోవడం వల్ల ఆ విధంగా అపోహపడేటువంటి అవకాశం ఉంది. బట్ వాస్తవ పరిస్థితులు తెలుస్తున్నటువంటి ఆ యొక్క విశ్లేషణగా ఈ విషయం చెప్పవలసినటువంటి అవసరం మాకు ఎంతైనా ఉంది. రైట్. మేజర్ భరత్ రెడ్డి గారు అలాగే మేజర్ శ్రీనివాస్ గారు చెప్పిన పాయింట్స్తో మరి పెంటపాటి పుల్లారావు గారు ఏకీపిస్తారా? అలాగే జమ్మూ కాశ్మీర్లో గతంతో పోల్చుకుంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలతో టూరిజం అయితే డెవలప్ అయింది, ఎకనామీ పరంగా కూడా కొంత డెవలప్ అయిన నేపథ్యంలో మరి ఈ ఘటన జరిగిన తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? కాశ్మీర్ టూరిజానికి ఇది ఒక పెద్ద శరాఘాతం. అది ఒక దాడి 100 ప్రశ్నలు. పహల్గామ్ ఉగ్రదాడిపై 10 టీవీ డిబేట్ కంటిన్యూ అవుతోంది. ఆల్రెడీ డిబేట్లో కంటిన్యూ అవుతున్నారు మేజర్ భరత్ రెడ్డి గారు 10 టీవీ స్టూడియోలో, అలాగే బయట నుంచి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు మేజర్ శ్రీనివాస్ గారు, జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పెంటపాటి పుల్లారావు గారు, భద్రతా వైఫల్యం ఇక్కడ లేదు, అది సెన్సిటివ్ ఏరియా కాదు, రెండోది స్టేట్ గవర్నమెంట్కు సంబంధించి ఆ పరిధిలో వచ్చే అంశం అని చెప్తున్నారు. అక్కడ భౌగోళికంగా పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్కడ పనిచేసిన భరత్ రెడ్డి గారు ఇక్కడ వివరించే ప్రయత్నం చేశారు. ఒకటి. రెండోది, టూరిజం బాగా డెవలప్ అయింది జమ్మూ కాశ్మీర్ సంబంధించి. మనకు సంబంధించిన మిత్రులు కూడా చాలామంది వెళ్ళి రావటం, అంతకు ముందు లేని పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మరి అక్కడ ఎలా ఉండబోతుంది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం కావాలి. ఒకటి విత్ గ్రేట్ రెస్పెక్ట్, భరత్ రెడ్డి గారు మీరు లాస్ట్ కాశ్మీర్లో ఎప్పుడు పనిచేశారు సార్? I've been there in 2007-8 సార్. అదే 20 సంవత్సరాలు అయిపోయింది కదా మిలిటెన్సీ. ఇప్పుడు వచ్చింది వారిద్దరు ఆర్మీ ఆఫీసర్స్ చెప్పింది నాకు కాదన్ను, డ్యూ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. కానీ ఒక విషయం చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ లెఫ్టినెంట్ గవర్నర్ తో ఉన్నది. జూలై 12, 2024 అయితే జూలై 13 పేపర్లు చూడండి, పవర్స్ అన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ట్రాన్స్ఫర్ చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసరే కాదు, జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ కలెక్టర్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కూడా ఆయనే ట్రాన్స్ఫర్ చేయాలి, ఆయనే ప్రమోట్ చేయాలి. అదే కాకుండా అడ్వకేట్ జనరల్ ఆయనే అపాయింట్ చేస్తారు. ఏ కేసు అయినా వేయాలంటే ఆయన పర్మిషన్ ఉండాలి. మొత్తం అడ్మినిస్ట్రేషన్ మారిపోయింది. ఫుల్ కంట్రోల్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీకి రిపోర్ట్ చేస్తారు. అందుకని యూనియన్ టెరిటరీగా ఉన్నారు కదా, కాశ్మీర్ రాష్ట్రంగా లేదు కదా. రెండో పాయింట్, గ్రౌండ్ రియాలిటీస్ చెప్తున్నా, స్టేట్ పోలీస్ అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ పుట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేమేమన్నా ఎదురుగా తిరిగితే మా కుటుంబాలే మమ్మల్ని చంపేస్తున్నారు, మేము లా అండ్ ఆర్డర్ వరకు
క్రైమ్ వరకు చూసుకుంటాం, ట్రాఫిక్ చూసుకుంటాం, అంతే. ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళు చేయట్లేదు, చేస్తే వాళ్ళు చంపేస్తున్నారు. సో అందరికీ అది అండర్స్టాండింగ్ ఉన్నది. లేకపోతే అంతమంది ఇప్పుడు డీజీపీ ఎవరు కాశ్మీర్ ఆఫీసర్ కాదే, బయట నుంచి తీసుకొచ్చి పెట్టారు. బయట వాళ్ళు అందరూ పెట్టారు అక్కడ. మీరు మర్చిపోవద్దు, ఇది చాలా సెన్సిటివ్ స్టేట్. సో లా అండ్ ఆర్డర్ లెఫ్టినెంట్ గవర్నర్తో ఉన్నది, లెఫ్టినెంట్ గవర్నర్ హోమ్ మినిస్ట్రీతో ఉన్నది. అది మీరు చూసుకోండి. అందువల్ల స్టేట్ గవర్నమెంట్ చేయలేదంటే అది నిన్నటి నుంచి వింటున్నా. స్టేట్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు, చేస్తానని చెప్పలేదు, పవర్స్ లేవు, అందరూ ఒప్పుకుంటున్నారు. జూలై 12, 2024 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ చూడండి. తర్వాత ఒక చిన్న విషయం చక్కగా చెప్పారు, మీరు టూరిస్టులు ఇంకా రావద్దని చెప్పేయండి, మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేదంటే ఎంత పొరపాటు చేశారు. వెళ్ళండి, అక్కడ ఎవరు వస్తే వస్తారంటే ఎలాగా అంతమంది వెళ్ళటం, అక్కడికి రావద్దని చెప్పేయండి. నో గో ఏరియా అంటే ఇక్కడ వెళ్ళటానికి వీళ్ళని మూసేయండి. నేను నిజంగా చెప్తున్నా, వారు చెప్పింది ఏం కాదన్ను. ఇంత సీరియస్ కొలాప్సా. ఇందాక అక్కడ టూరిస్ట్ వచ్చే చోట రిమోట్ ఏరియాస్కి వెళ్ళనివ్వద్దు, మార్పిచ్చేయండి. ఇది సెన్సిటివ్ ఏరియా అని, బోర్డర్ ఏరియా అని, ఇదని మార్పిచ్చేయండి. అది వెళ్ళాక పోలీస్ ఆఫీసర్స్ లేరు, ఎవరు లేరు. కెనాట్ డూ దట్. లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాం కాశ్మీర్లో, పబ్లిక్ సొమ్ము కాశ్మీర్ భారతదేశంలో ఉంచుకోవటానికి. సేఫ్టీ అష్యూర్ చేయకపోతే ఉందని చెప్పండి. టూరిస్ట్ ఇంకో 50 సంవత్సరాలు అలా ఉండదు. ఇది తగు రేపు మాకు సెటిల్ అయ్యేది కాదు సతీష్ గారు. ఇంకో 50 సంవత్సరాల 100 సంవత్సరాల భారతదేశం ఓపిక పట్టింది. భారతదేశం చైనాకంత ఓపిక ఉన్నదా లేదా మనకు తెలిసిపోతుంది. చైనా తగు లేపాక 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు అలా చేస్తూ ఉంటుంది. అందరు మర్చిపోయాక మన పక్కనే వచ్చేస్తారు. సో అలా చేయాలి. మీకు కాశ్మీర్ కావాలి అంటే మనం మార్చుకోవాలి పద్ధతి. ఈవేళ సెక్యూరిటీ లేకుండా టూరిస్ట్ పంపిస్తామంటే మరి నేను చాలా విచారంగా చెప్తున్నా. వాళ్ళు అక్కడ తెలిసి మీకు డేంజర్ ఉంటుంది, పోలీస్ లేదు అని చెప్పలేదు. చాలా సేఫ్గా ఉన్నది, రండి అన్నారు, వెళ్ళారు. అది సో ఇది ఆలోచించుకోవాలి. నేను మన గవర్నమెంట్ ఖండించడం వల్ల నాకేం ఆనందం లేదు. తప్పకుండా ఆలోచించాలంటున్నారు. ఎక్కడ ఉన్నది కొలాప్స్, ఎలాగ చేయాలి, ఎలా రెక్టిఫై చేయాలి, ప్రతి తప్పుని రెక్టిఫై చేయాలా వద్దా. తప్పని ఒప్పుకోకపోతే అసలు ఏం రెక్టిఫై చేయక్కర్లేదు. చాలా సీరియస్ గా నేను ఆలోచిస్తున్నా. అంటే పెద్దపాటి పుల్లారావు గారు, తప్పు అంటే ఇప్పుడు ద్వైపాక్షికంగా భారత్ స్పందన ఎలా ఉండాలి, ఎలా ఉంటే దీనికి పరిష్కారం లభించవచ్చు? అదే నన్ను అడుగుతున్నారు కదా. మిమ్మల్ని సార్, మిమ్మల్ని. మెయిన్ థింగ్ ఏమిటంటే గబగబా తొందర పడిపోయి మేము బుద్ధి చెప్పేస్తాం అనుకోవచ్చు. బాగా ఆలోచించాలి, కేర్ఫుల్గా ఆలోచించాలి, సెక్యూరిటీ పెంచాలి. మనం ఇంట్రోస్పెక్ట్ చేద్దాం, మన లోపల ఆలోచించుకుందాం, ఎక్కడ తప్పని చేయాలి. అవకాశం చూసి కొట్టాలి. ఊరికనే కోపంతో పక్కింటోడి మీద పడిపోయినట్టుగా పడుకోవడం. ఇది భారతదేశం. మనం అలాంటి తప్పు చేస్తాం, తొందరపడతాం, మన ప్రెస్టీజ్ పాడు చేసుకుంటాం. పాకిస్తాన్ ఎదురు చూస్తుంది, చైనా ఎదురు చూస్తుంది, బంగ్లాదేశ్ ఎదురు చూస్తుంది, నేపాల్ ఎదురు చూస్తున్నారు. సో చాలా కేర్ఫుల్గా మెజర్డ్గా ఆలోచించి చేయాలి. తొందరపడే పని కాదు. పబ్లిక్ ఒపీనియన్ ప్రపంచంలో కూడా అమెరికా అందరితో, రష్యాతో అందరితో కూడా పబ్లిక్ ఒపీనియన్ కూడా మన పక్కన పూర్తిగా వచ్చేటట్టుగా చేయాలి. చేస్తే అప్పుడు యాక్షన్ అవకాశం వచ్చినప్పుడు సీరియస్గా చేయాలి. ఏమిటంట నేనైతే ఆలోచిస్తాను, రికగ్నైజ్ చేద్దామా వద్దా, రికగ్నైజ్ చేసి ఇక్కడ ఆఫీస్ పెట్టిద్దామా లేదా, ఆ స్టేజ్కి వెళ్దామా లేదా ఆలోచిస్తాం. మనం ఇండస్ రివర్ వెళ్లకుండా ఆప్ చేస్తే మన బ్రహ్మపుత్ర రివర్ చైనా నుంచి వస్తుంది కాబట్టి మన నదులు చట్టం రెస్పెక్ట్ చేద్దాం. చాలా ఆలోచనలు ఉండాలి డీప్గా. మనం మనుషులు పంపించి 20 మందిని పంపించేసాం, రేపు మా పంటే కుదరదు. ఎస్, ఈ వారం రోజుల్లో ఆ టెర్రరిస్ట్ ఎవరైతే చేశారో దొరుకుతారు, పట్టేస్తారు. వాళ్ళు పారిపోయి ఉంటే ఏం చేయలేం పాకిస్తాన్. అందువల్ల ఆలోచించి చేయాలి, తొందరగా చేయకూడదు. ఆల్రెడీ మిస్టేక్స్ కమిట్ చేశారు, తప్పుకి డబల్ తప్పు చేయదు. ఎంతగా ఆలోచించుకోండి, మళ్ళీ తప్పు జరగనివ్వకుండా చేయండి. టూరిస్టులు ప్రొటెక్ట్ చేయలేకపోతే రావద్దని చెప్పండి. భరత్ రెడ్డి గారు, మన రియాక్షన్ ఎలా ఉండాలంటారు ఈ దాడికి? ఇది ఇంత సింపుల్గా ఆన్సర్ చేసే క్వశ్చన్ కాదండి. ఎందుకంటే పుల్లారావు గారు అన్నట్టు చాలా పెద్ద చదరంగం. ఈ చదరంగంలో ఉన్న పావులు కూడా టూ మెనీ ఆఫ్ దెమ్. ఇప్పుడు మన పాకిస్తాన్ సార్ అన్నట్టు పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, బంగ్లాదేశ్ ఉంది. ఇవి కాకుండా ఇప్పుడు ఎమర్జింగ్ జియో పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే పాకిస్తాన్ అమెరికాని విడిచిపెట్టి చైనాతో స్నేహం పెంచుకుంటోంది, అండ్
ఇంకోవైపు మనకి బంగ్లాదేశ్ అనే ఆ, 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 ఇంకో ప్రాబ్లం ఇప్పుడు ఎమర్జ్ అవుతుంది. అండ్ పాకిస్తాన్ ఐఎస్ఐ వెళ్ళి బంగ్లాదేశ్లో తమ స్థావరాన్ని ఏర్పరచుకుంటోంది. చైనా వచ్చి బంగ్లాదేశ్లో తమ నౌకాబలాన్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తోంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి, రైట్? అండ్ ఎట్ ద సేమ్ టైం జియో పాలిటిక్స్, అంటే ట్రంప్ వచ్చాక చైనా వర్సెస్ యుఎస్ ట్రేడ్ వార్, రైట్? సో ఇది ఒక చిన్న ఉదంతం కాదు. అంటే ఏదో సాధారణ పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి టూరిస్టులను చంపేశారు అన్న సిచ్యువేషన్ కాదు ఇది. దిస్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ ద లార్జర్ పర్స్పెక్టివ్ బిఫోర్ ఎనీ రెస్పాన్స్ హ్యాస్ టు బి గివెన్. సో ఆ పరంగా పుల్లారావు గారు అన్నట్టు మెజర్డ్ ఉండాలి, నీ జర్క్ రియాక్షన్ ఉండొద్దు. కానీ ఈ ఆలోచన ఏదైతే ఉందో అండి, మెజర్డ్ రెస్పాన్స్ అనేది, మనకి బాంబేలో అటాక్ జరిగింది, మనం ఆ రోజు ఇదే అన్నాం, మెజర్డ్ రెస్పాన్స్ ఉండాలి అని. ఆ తర్వాత హైదరాబాద్లో టెర్రరిజం జరిగింది, అప్పుడు కూడా అదే అన్నాం. బెంగళూరులో జరిగింది, అప్పుడు కూడా అదన్నాం. పూణేలో జరిగింది, అప్పుడు కూడా అదన్నాం. అక్షర్ధామ్లో జరిగింది, చండీగఢ్లో జరిగింది, పార్లమెంట్లో జరిగింది, పుల్వామాలో జరిగింది. ఎన్ని జరిగినా కానీ పెద్ద మనుషులు వచ్చి ఆలోచించి చెయ్యాలి, మనం పెద్ద దేశం కదా అని అనుకుంటూ వచ్చారు. కానీ ఆ పెద్ద ఆలోచన ఏంటో ఇప్పటివరకు మాత్రం జరగలేదు. ఒక బంగ్లాదేశ్ ప్రాబ్లం అయినప్పుడు ఇందిరాగాంధీ ఒక పెద్ద ఆలోచన చేసి ఒక యాక్షన్ తీసుకున్నారు, రైట్? వై ఇప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ మీకు పవర్లో ఉన్నప్పుడు, అది కూడా ఒక సో కాల్డ్ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ అంటారు, విచ్ కీప్స్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ఇండియా అంటారు, ఇండియా సెంట్రిసిటీ అంటారు. వాట్ ఆర్ యూ డూయింగ్ దెన్? ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది మీకు ఒక పాకిస్తాన్ని? అండ్ ఇంకోటి, ఇప్పుడు ఆ ముగ్గురు ఉగ్రవాదులు, నలుగురు ఉగ్రవాదుల బొమ్మలు గించి వాళ్ళని సర్క్యులేట్ చేసుకుంటూ ఫోటోలు కూడా రిలీజ్ అయ్యింది. అవి ఎలుకలండి, అవి ఎలుకలు. వాటి వెనక ఏదైతే టైగర్ ఉందో ఆ టైగర్ ని చంపాలి, ఎలుకలను కాదు. 10 లక్షల మంది భారతదేశ సైన్యం ఉంది వాళ్ళ, అంటే పోయి ఉచకోత కోస్తారు. ఇప్పుడు దీనికి గాజాలో జరిగిన దానికి డిఫరెన్స్ ఏంటి? It is the same tourist place, it is the same Hamas, it is same Islamic militancy which came and killed everybody, right? It is the same thing which has been replicated here. What stops from India from making POK into a Gaza today? Nothing stops us. Yes. ఇవాళ కాదు, మెజర్డ్ అప్రోచ్ 4 నెలలు చేద్దాం, చేస్తారా లేదా అనేది ప్రశ్న. ముందు అది అనుకోవాలా, అది అనుకోవాలి. అండ్ హూజ్ యువర్ ఎనిమీ? మీ ఎనిమీ ఎవరు? ఈ ముగ్గురు కాదు, ఈ ముగ్గురు కాదు ఎనిమీ. వీళ్ళు వెనకున్న అసలు శక్తి. ఎస్, అసలు శక్తి ఎవరు? ఆ పాకిస్తాన్ చీఫ్. వాడిని చంపగలుగుతామా? అమెరికా ఒసామా బిన్ లాదెన్ ఎందుకు చంపింది? తలకాయని కొయ్యాలి, సూత్రధారి కాబట్టి, ఏళ్ళని కాదు. అండ్ ఇంకోటి, ఇంక్రీజ్ సెక్యూరిటీ. ఎంత ఇంక్రీజ్ చేస్తారండి సెక్యూరిటీ? హౌ మెనీ పీపుల్ విల్ యూ పుట్ ఇన్ టు సెక్యూరిటీ? చాలా వ్యాలిడ్ పాయింట్సే. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో జరిగిన పరిణామాలతో మళ్ళీ మనం ఇంకా ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. థ్యాంక్ యూ మేజర్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు. ఈ ఘటనకు సంబంధించి చాలా అంశాలు తెర ముందుకు వస్తున్న నేపథ్యంలో మరి భారత్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఆల్రెడీ ఇప్పటికే ఈరోజు ఒక 2 ఉగ్రవాదులు, అంటే వేరే ప్రాంతాలు, ఊరి ప్రాంతాలు 2 ఉగ్రవాదులను మట్టుబెట్టామని భద్రతా బలగాలు ఒక ప్రకటన అయితే చేశాయి. ఇక POKపై ఎక్స్ట్రీమ్ దాడి ఉండబోతుందన్న వార్తలు అయితే వస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు హోంమంత్రిత్వ శాఖ కానీ అలాంటి ప్రకటనలు అధికారికంగా ఏమీ ధృవీకరించిన నేపథ్యంలో ఈ ఘటన అయితే ప్రపంచం వ్యాప్తంగా ఒక చర్చకు దారితీసిన పరిస్థితుల్లో చూద్దాం ఏం జరగబోతోందో. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్.